ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆహా ఏమి రుచి తినరా మై మరచి. ఆహా వంటలు గుమగుమలాడిపోతున్నాయి. కామాక్షి. అయ్యో ఏం చేస్తున్నారండి మీరు? ఏంటే నువ్వు కిచెన్ లో వంట చేస్తున్నావా? లేదండి, నా తల్లో నేనే పేలు దూకుంటున్నాను. కామెడీ. వయసు అయిపోయినా కామెడీ తగ్గలేదే నీలో. అయ్యో అన్నీ కలుస్తున్నారు. ఏంటి దంపతులిద్దరు కిచెన్ లో గాని? అదేం లేదండి మాణిక్యం గారు, ఇన్నేళ్ల తర్వాత మా ఆవిడ వంట చేస్తోంది. ఎందుకు చేయదండి? మనవడు కోసం. మనవడో అవునండి, నా కోడళ్ళు కడుపుతో ఉన్నారు కదా, వాళ్ళు కష్టపడకూడదు అంతే. అమ్మా ఇదిగోమ్మా, నువ్వు చెప్పినవన్నీ తెచ్చాను. సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకో. ఏం తెమ్మందిరా? ఏవో అమ్మ లిస్ట్ ఇచ్చి తెమ్మంది నాన్న. ఫ్రూట్స్, బెల్లం, ఇంకా లిస్ట్ ఏదో ఇచ్చింది, అవన్నీ తీసుకొచ్చాను. కడుపుతో ఉన్న వాళ్ళకి బలం రావడానికి కొన్ని వండి పెట్టాలండి, అందుకోసమే ఇవి తెప్పించాను. సరే అమ్మా, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అమ్మా అమ్మా గుండం ఎక్కడమ్మా? ఇంట్లోనే ఉంది మనవడా. గదిలో లేదు తాతయ్య. లేదా? ఎక్కడికి వెళ్ళింది ఇది? లోకేశ్వరి, ఒక్క నిమిషం ఇక్కడే ఆగు. లోకేశ్వరి, ఇద్దరు ఒకేసారి వెళ్తే అనుమానం వస్తుంది. ముందు నేను వెళ్తాను, తర్వాత నువ్వు రా. సరే అక్క. దాన్ని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా నాన్న, ఎక్కడికి వెళ్ళింది? అదిగో వచ్చేస్తున్నారు మనవడా. గుణమ్మా, అత్తయ్య ఇలారా. ఏంటి గుండమ్మా, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడవేంటే? గడప దాటి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావు? పుల్ల పుల్లగా ఉంటాయి కదా, తినాలనిపించింది, అందుకే వీటి కోసం. నీకేమన్నా కావాలంటే మాకెవరికి చెప్పినా తీసుకొచ్చి పెడతాం కదమ్మా. అదిగో అది బయటికి వెళ్ళింది, దానికి చెప్తే తెచ్చేది కదే. అంటే కాసేపు బయట గాలి తగిలితే బాగుంటుందని. గుణమ్మా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మా ఇంటి వారసుల్ని మీరు మోస్తున్నారు.
ఇంతకీ ఆ చిన్నదైనా ఉందా, అది కూడా బయటికెళ్ళిందా? వైష్ణవి, వైష్ణవి! వైష్ణవి, వస్తున్నాను ఆంటీ. నువ్వైనా ఇంట్లో ఉన్నావు కదా? నా కడుపులో మీ వారసుడిని మోస్తున్నాను. గడప దాటి వెళ్ళొద్దని మీరు ఆర్డర్ వేసిన తర్వాత కూడా మీ మాట ఎలా కాదంటానత్తయ్య? అంటే మా అక్క అత్తయ్య మాట కాదని బయటికి వెళ్ళిందని దెప్పుతున్నావా? అయ్యో, ఇదేం దెప్పట్లేదమ్మా. ఎందుకమ్మా ప్రతిదానికల్లా పెడార్థాలు తీస్తారు? అబ్బా, ఈ కాపండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను జ్యూస్ తీసుకొస్తాను, వెళ్ళండి. వదినా, ఇంట్లో అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చేసుకోకపోతే నన్ను కూడా పిలవచ్చు కదా. పర్వాలేదులే సుశీల. అత్తయ్య, నువ్వెందుకు వచ్చావే? నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. పర్వాలేదులే అత్తయ్య, మీరు నా కోసమే కదా జ్యూస్ చేస్తున్నారు. నేనే తీసుకుని వెళ్ళిపోతా. ఇటివ్వండి, నేను తీస్తాను. అయ్యో పర్వాలేదమ్మా, నేను వదినా, తీస్తాను. మీరు మరీ దాన్ని సుకుమారం చేయకండి. నువ్వు తీవే వదినా. అత్తయ్య, ఇది గుండమ్మకి ఇచ్చేయండి. ఇది నేను తీసుకెళ్తాను. అలాగే. గుండమ్మా, గుండమ్మా! అరే ఆది, ఈ జ్యూస్ తీసుకెళ్లి గుండమ్మకి ఇచ్చేసాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.